నమస్తే, వెల్కమ్ టు టీవీ4 తెలుగు న్యూస్. దౌలతాబాద్ ఇందుప్రియల్లో యూరియా దొరకక మొక్కజొన్న పంటను దిక్కులో కలియదున్నేసిన రైతు ముత్యాలు. దౌలతాబాద్ మండలం యూరియా అందక కలత చెందిన ఓ రైతు తన సాగు చేసే మొక్కజొన్న పంటను దుక్కిలో కలియదున్నేశాడు. దౌలతాబాద్ మండల పరిధిలోని ఇందుప్రియల్ గ్రామానికి చెందిన గజ్వేల్ ముత్యాలు 2 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. చేతికొచ్చిన మొక్కజొన్న పంటను కాపాడుకోవడానికి ప్రతినిత్యం యూరియా కోసం ముత్యాలు దౌలతాబాద్ మండల కేంద్రంలోని సొసైటీ, అగ్రోస్, ఇతర దుకాణాల షాపుల వద్దకు వేచి ఉన్నాడు. ఎంత వేచి ఉన్నా యూరియా దొరకలేదు. దీంతో ఏం చేయాలో తెలియక మదన పడిన ఆ రైతు మనస్తాపానికి గురై రైతు ముత్యాలు తను సాగు చేసిన 2 ఎకరాల మొక్కజొన్న పంటను కలియదున్నేశాడు. ఈ పరిస్థితి ఏ రైతుకి రావద్దు. పంటలు కాపాడుకోవడానికి రైతులు యూరియా కోసం రాత్రి పగలు అనే తేడా లేక ఫర్టిలైజర్ దుకాణాల ముందు రైతులు పడిగాపులు కాస్తున్నా యూరియా దొరకకపోవడంతో మనోవేదనకు గురవుతున్నారు. లక్షల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి సకాలంలో యూరియా దొరకక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. వారం రోజుల నుంచి తిరిగినా నాకు యూరియా దొరకకపోవడంతో ఏం చేయాలో తెలియక మనోవేదనకు గురై చేతికొచ్చిన మొక్కజొన్న చేనును దుక్కిలో కలియదున్నేశాను. రైతు గజ్వేలు ముత్యాలు, గ్రామం ఇందుప్రియల్, దౌలతాబాద్ మండలం. మొక్కజొన్న ఎక్కిద్దామంటే మళ్ళీ నాకు యూరియా దొరకలేదు. అందుకని నేను మనస్తాపం చెంది దీన్ని నేను 2 ఎకరాల మొక్క చేను రోడవేటతోటి దున్నేశాను. కానీ నాకు జరిగిన ఏ రైతుకు ఇట్లా జరగద్దు. ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ మళ్ళీ వచ్చే ఏ రైతుకైనా సకాలంలో ఎరువులు అందించగలరని నేను కోరుతున్నాను.